హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మోనికా సింహ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఇన్స్టెంట్ కరివేపాకు రైస్ అండి. చాలా ఈజీ చేసుకోవడము, అంతకంటే ఎక్కువ టేస్టీగా కూడా ఉంటుంది. అలాగే నా తరపు నుంచి రిక్వెస్ట్ అండి, నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను ఈ రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా రైస్ వచ్చేసి ఉడికించి పెట్టేసుకున్నాను. మనం నార్మల్ రైస్తో కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. చాలామంది ఏంటంటే బాస్మతి రైస్ తోటే ప్రిపేర్ చేసుకోవచ్చేమో అనుకుంటుంటారు. కాదు, నార్మల్ ఏ రైస్తోనైనా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇక్కడ రైస్ ఒకటి ఉడికించి పెట్టేసుకుంటే అయిపోతుంది. మిగిలిన ప్రాసెస్ అంతా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. ఇక్కడ ముందుగా నేను స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను. ఈ ఆయిల్లో వచ్చేసి ఒక 10 వరకు ఎండుమిర్చి యాడ్ చేసుకున్నానండి. ఎండుమిర్చి వచ్చేసి లైట్ కారం యాడ్ చేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చెనపప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు, అంతేకాకుండా కొద్దిగా స్పైసీనెస్ కోసం మిరియాలు యాడ్ చేసుకున్నాను. ఇక్కడ ఒక 10-15 వరకు మిరియాలు యాడ్ చేసుకున్నాను. ఒకవేళ మాకు ఎక్కువ స్పైసీనెస్ వద్దు అనుకుంటే మిరియాలు యాడ్ చేసేయండి. అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేశాను. అలాగే కరివేపాకు యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం క్రిస్పీగా కావాలి. కరివేపాకు, పచ్చెనపప్పు, మినపప్పు, జీలకర్ర ఇవన్నీ కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడు ఏంటంటే స్టవ్ హైలో పెట్టొద్దండి, స్లిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. అలా అయితే కరివేపాకు ఇదంతా క్రిస్పీగా అయ్యేంత వరకు ఈజీగా ఫ్రై అవుతుంది. హైలో పెట్టేసామనుకోండి మాడిపోతుంది అనమాట. కరివేపాకు అనేది చాలా మంచిదండి హెల్త్కి. కానీ చాలామంది తినరు. పిల్లలు కానీ పెద్దవారు కానీ చాలామంది కరివేపాకు తినడానికి ఇష్టపడరు. ఈ విధంగా ట్రై చేయండి. కరివేపాకు ఏంటంటే కొంతమందికి ఐసైట్ ఉంటుంది, కళ్ళు సరిగ్గా కనిపించవు కదా, వాళ్ళకి ఏంటంటే చాలా బాగా యూస్ అవుతుందండి. అంతేకాకుండా నెక్స్ట్ వీడియోస్లలో ఏంటంటే కరివేపాకు తోటి మనం ఐసైట్ని తగ్గించుకునే ఆయుర్వేదిక్ రెసిపీ చూపిస్తాను. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు యాడ్ చేసుకుంటున్నాను. నువ్వులు ముందుగానే యాడ్ చేస్తే మాడిపోతాయని చెప్పేసి లాస్ట్లో యాడ్ చేశాను. నువ్వులు అనేది మన టేస్ట్ కోసం అండి, మనకి ఇష్టమైతే యాడ్ చేయొచ్చు, లేదంటే ఇగ్నోర్ చేసేయండి. నువ్వులు కూడా యాడ్ చేసిన తర్వాత నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వేడికే నువ్వులు కూడా ఫ్రై అయిపోతాయని ఇంకా కొంచెం కలిపేసేసుకున్నాను. నెక్స్ట్ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇక్కడ నేను కొంచెం చల్లారిన తర్వాత మొత్తం మిక్సీ జార్లో వేసేసుకొని కొద్దిగా కల్లుప్పు యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. మనకి ఇక్కడ ఇంకొంచెం స్పైసీనెస్ కావాలనుకుంటే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ సింపుల్గానే మిక్సీ పట్టేసేసాను మొత్తము. ఇక్కడ మరి మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరకగా ఉండేట్టు చూసుకోండి, టేస్ట్ బాగుంటుంది. మరి ఎక్కువ మెత్తగా అయిందనుకోండి అంత టేస్ట్ అనిపియదు అనమాట కొంచెం. నెక్స్ట్ వచ్చేసి రైస్ తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ లైట్గా హీట్ ఎక్కిన తర్వాత ఒక 2-3 ఎండుమిర్చి, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు తాలింపు గింజలు యాడ్ చేసుకున్నాను. ఇక్కడ మనం కావాలనుకుంటే పల్లీలు కానీ జీడిపప్పు కానీ యాడ్ చేసుకోవచ్చు. ఈ తాలింపు గింజలు లైట్గా ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నాకు తాలింపు వచ్చేసి ఆల్మోస్ట్ వేగిపోయిందండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. మనం కావాలనుకుంటే ఒక ఆనియన్ చిన్న చిన్న పీసులుగా కట్ చేసి కూడా యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ముందుగా మనం కరివేపాకు పొడి మిక్సీ పట్టుకున్నాం కదా, అది మొత్తం యాడ్ చేసేసుకుంటున్నాను, మొత్తం కలిపేసుకుంటున్నాను. కరివేపాకు పొడి యాడ్ చేసిన తర్వాత నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఏంటంటే మనం ఆల్రెడీ ఇవన్నీ వేయించుకున్నాం కాబట్టి, కరివేపాకు, ఎండుమిర్చి ఆ పొడిలో ఇవన్నీ వేయించుకున్నాం కాబట్టి మరీ ఎక్కువ వేగకూడదనమాట. ఆఫ్ చేసేసి ఇంకా రైస్ యాడ్ చేసేసుకున్నాను. రైస్ మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలన్నమాట. చాలా ఈజీ ప్రాసెస్. కనీసం వీక్లీ వన్స్ అన్న ఇలా ట్రై చేయండి. కరివేపాకు అనేది మన హెల్త్కి చాలా మంచిది. ఈ రైస్ వచ్చేసి పిల్లల లంచ్ బాక్స్కి కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. మనం ఇందులో కొంచెం ఎక్స్ట్రాగా ఏంటంటే వెజిటేబుల్ పీసెస్ కూడా యాడ్ చేసి ప్రిపేర్ చేయొచ్చు అనమాట. ఇలా మనం ఈజీగా ఇన్స్టెంట్ రైస్లు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాను. ఇలాంటి ఇన్స్టెంట్ రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి. అలాగే నా రెసిపీస్ ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్.